ఏపీలోకి పలు కంపెనీలు భారీ పెట్టుబడులు పెట్టబోతున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. దావోస్ పర్యటనపై వివరాలను వెల్లడించారు. థింక్ గ్లోబల్, యాక్ట్ గ్లోబల్ తమ విధానమని చెప్పారు. గత విధ్వంసర పాలన నుంచి రాష్ట్రాన్ని ఆర్థికంగా గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. ఇప్పుడిప్పుడే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని, రామాయంపట్నంలో 95,000 కోట్లతో పెట్రోకెమికల్ కాంప్లెక్స్ వస్తుందని వివరించారు. ఎల్జీ కంపెనీ 5,000 కోట్లు, గ్రీన్ ఎనర్జీ రంగంలో 5 లక్షల కోట్లు పెట్టుబడులు రాబోతున్నాయని చెప్పారు. 65,000 కోట్లతో రిలయన్స్ బయోఫ్యూయల్ ప్లాంట్, విశాఖలో ఐటీ రంగంలో భారీ పెట్టుబడులు రాబోతున్నాయన్నారు. టీసీఎస్ సహా అనేక కంపెనీలు రాబోతున్నాయని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈరోజు కొత్తగా ఇంకొకటి స్టార్ట్ చేశాను సిఐతో కలిసి, జిఎల్సి గ్లోబల్ లీడర్షిప్ సెంటర్. గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ వీళ్ళందరికీ సిఐఐ, ఐఎండి కూడా ముందుకు వచ్చారు. ఐఎండి సింగపూర్లో బెస్ట్ యూనివర్సిటీ ఇన్ బిజినెస్ స్కూల్. వాళ్ళు వచ్చి ఒక కొలాబరేషన్ చేసుకొని అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఐఎండి తీసుకొస్తారు, వరల్డ్ బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ని. సిఐఐ ప్రాతినిధ్యం వహిస్తారు. ఒక మేనేజ్మెంట్ కమిటీ ఒకటి పెడతాం. దీంట్లో టాప్ ఇండస్ట్రియలిస్టులు అందరినీ ఇన్వాల్వ్ చేస్తాం. మేనేజ్మెంట్ కమిటీలో కూడా గ్లోబల్ లీడర్స్ అందరినీ తీసుకుంటాం. హూ ఆర్ ఆల్ విల్లింగ్ టు జాయిన్, విల్ టేక్ దెమ్. గ్లోబల్ లీడర్స్ని, ఆంటర్ప్రెన్యూర్స్ని ప్రమోట్ చేస్తాం. 2047కి ఈరోజు పర్ క్యాపిటల్ ఇన్కమ్లో నెంబర్ 1 ఉన్నాం. ఆ రోజుకి వెల్త్ క్రియేషన్లో, వెల్త్లో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీగా ఇండియన్స్ ఉంటారు. దాంట్లో 35% తెలుగు వాళ్ళు ఉంటారు. దట్ ఈస్ మై డిజైర్, నా కోరిక, నా ఆశయం. దానికోసం పనిచేస్తున్నాం. అమరావతిలోనే ఈ కన్వెన్షన్స్ అన్నీ ఉంటాయి. గ్లోబల్ లీడర్షిప్ ఫోరం కన్వెన్షన్స్ ఇక్కడ ఉంటాయి. ప్రపంచానికి సర్వీస్ అందించడానికి భారతదేశం ఒక హబ్గా తయారవుతుంది. దావోస్ అంటే ఒక మిత్ ఉంది అందరికీ. ఎన్ని ఎంఓయూలు చేశారు, ఎంత డబ్బులు వచ్చాయి, ఇది ఒక మిత్. ఇది అంటే ఇన్ ది సెన్స్ ఇక్కడుండే ఎంఓయూలు అక్కడ పోయి చేసుకోవాల్సిన పని లేదు. దావోస్ ఈజ్ ఎ ప్లేస్ ఫర్ నెట్వర్కింగ్. ప్రపంచంలో 4 రోజులు ప్రపంచం అంతా అక్కడికి వస్తారు. కంట్రీ హెడ్స్ వస్తారు, మినిస్టర్స్ వస్తారు, గవర్నమెంట్సే కాకుండా ఆల్ కార్పొరేట్స్ వస్తాయి. నేను చూసినటివి అనేక దేశాల్లో మాట్లాడాను. ఆ అనేక దేశాల్లో ఉండే వాళ్ళతో మాట్లాడాలంటే, నేను ఆ దేశానికి పోవాలంటే వీసాలు, టైము, అపాయింట్మెంట్లు ఎన్ని అవుతాయి. ఇక్కడ అందరినీ 3 రోజుల్లో కలిసే పరిస్థితి వస్తుంది. 3-4 రోజులు అందరూ కలిసే పరిస్థితి వస్తుంది. ఈరోజు మీరు చూస్తే 3 కంట్రీస్ కలిశాను. 27 బయోలాటరల్ మీరు చూస్తే డిఫరెంట్ కంట్రీస్లో వరల్డ్ బెస్ట్ కంపెనీస్ అన్నీ కూడా సీఈఓలు అందరూ వచ్చి కలిశారు. మన ప్రజలకు సంపద క్రియేట్ చేయగలుగుతాం. దట్ ఈజ్ మెయిన్ ఇష్యూ ఇక్కడ. దావోస్ అంటే